ఇక అప్డేట్స్ చూద్దాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడికట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పుకొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైజాబాద్, సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గురువారం సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండడం గమనార్హం. ఇక గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. సరిహద్దులోని భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ స్కై న్యూస్ తో పాటు CNN కు తెలిపారు. 40 నుంచి 50 మంది భారత సైనికులు చనిపోయారని వివరించారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని స్పష్టం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే, చెప్పండి. రాత్రి జరిగిన ఒక పాక్ కి భారత్ కి మధ్య జరిగిన ఒక యుద్ధ వాతావరణం, అంటే పాక్ తన వక్రబుద్ధిని మరొకసారి చూపిస్తూనే ఉంటుంది. ప్రతిసారి మన భారత సైన్యం తిప్పు కొడుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ వాతావరణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు పాక్ వక్రబుద్ధిని మరొకసారి బయట పెట్టింది అనుకోవచ్చు అంటారా? పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద మన దళాలు దాడి చేసిన తర్వాత దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి చేస్తుంది అనేటువంటిది మన ప్రభుత్వానికి, అదేవిధంగా మన భద్రతా దళాలకి ముందుగానే ఒక అంచనా ఉంది. ఎందుకు అంటే ఆ విధంగా అటువంటి చర్య ఏది తీసుకోకపోయేట్లయితే పాకిస్తాన్ ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అభాస్ పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనం కూడా భారత్ మీద దెబ్బ తీసామని చెప్పేసి చెప్పుకోవడానికి, పరువు దక్కించుకోవడానికి నిన్న జరిపినటువంటి దాడులు మనకి వాటి స్వభావాన్ని బట్టి అలాగే కనిపిస్తున్నాయి. అందువల్ల దానికి ప్రతిగా మన దేశం కూడా ముందే సిద్ధపడింది కనుక అక్కడి నుంచి వచ్చినటువంటి డ్రోన్లని, అదేవిధంగా క్షిపణులను కూడా మన వ్యవస్థలు కూల్చివేశాయనేది కూడా తెలిసింది. అయితే ఇంకా అసలు నష్టం ఎంత జరిగింది, నిజంగా మన దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, లేదా ఎంతమంది పౌరులు చనిపోయారు, అసలు నష్టం ఏమిటనేటువంటిది ఇంకా మనకి అఫీషియల్ గా కానివ్వండి లేదా
ఆ, అనధికారికంగా కూడా అంచనాలు తప్ప వాస్తవ పరిస్థితులు మనకు తెలియదు. అదేవిధంగా మన దేశం వైపు పాకిస్తాన్ జరిపినటువంటి దాడుల్లో కూడా జరిగినటువంటి నష్టం గురించి కూడా ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అందువలన ఈ దాడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నవే. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని పాకిస్తాన్ ఎస్ మనం కూడా ప్రతి దాడులు చేశాము అని చెప్పుకోవడానికి నిన్నటి వరకు ఓకే. ఇంతటితోటి అది ముగిస్తుందా, లేకపోతే మళ్ళా కౌంటర్ గా ఇవాళ ఏమైనా చర్యలకు పాల్పడుతుందా అనేటువంటి చూడాల్సి ఉంది. ఎందుకు అంటే ఇవాళ కౌంటర్ చర్యలకు కనుక పాల్పడేట్లయితే ఇప్పటి వరకు యుద్ధం వంటి వాతావరణం ఉన్నది కాస్త యుద్ధ వాతావరణానికి లేదా యుద్ధానికి దారితీసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గనక పాకిస్తాన్ వైపు నుంచి అలాంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశాలు పరిమితంగా ఉంటాయి. అటువంటి సంయమనాన్ని లేదా విచక్షణను పాకిస్తాన్ ప్రభుత్వము, మిలిటరీ కూడా పాటిస్తుంది లేకపోతే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తగినటువంటి పరాభవాన్ని లేదా పరాజయాన్ని అది చవి చూడాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా పాక్ ప్రధాని కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ను కూడా మార్చడం, ప్రస్తుతం అంతకుముందున్న ఆర్మీ చీఫ్ని ఏమో అరెస్ట్ చేయడం, మా కొత్త ఆర్మీ చీఫ్ని నియమించడం, అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు అక్కడ సిచ్యువేషన్ని? పాకిస్తాన్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్ళాడు అనేటువంటి వార్తలు ఇంకా నిర్ధారణ కాలేదు. తగినటువంటి జాగ్రత్తలు ఎవరైనా తీసుకుంటారు. ఎందుకంటే మన దేశం, మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి క్షిపణులు లేదా ఆయుధాలు ఇటువంటివి ఉన్నటువంటి పరిస్థితుల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఏదో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు లేకపోతే ఇల్లు మార్చేశాడు అనేటువంటివి ఇంకా నిర్ధారించుకోవాలి. అటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో ఇంకా తలెత్తిందని నేనైతే అనుకోవట్లేదు. సరిహద్దులు లేకపోతే కరాచీ రేవు మీద మన సైన్యం, మన నేవీ జరిపినటువంటి దాడులు ఇవన్నీ కూడా డెఫినెట్ గా అర్థం చేసుకోవచ్చు. అందువలన పాక్ ప్రధానికి సంబంధించి మాత్రం ఇంకా అదైతే నిర్ధారణ కాలేదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలినటువంటి అంశాల విషయానికి వస్తే నేను ముందే చెప్పినట్టుగా పాకిస్తాన్ ఏమి చేస్తుంది, ఇవాళ ఏమి నిర్ణయం చేస్తుంది అనేది ఒకటైతే, రెండోది అంతర్జాతీయంగా వెలువడినటువంటి పరిణామాలను కూడా మనం ఈ సందర్భంగా మనం గమనించాలి. సరిగ్గా పహల్గాం దాడికి ముందు జేడి వ్యాన్స్ అనేటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు, అతన్ని ఆంధ్ర అల్లుడు అని కూడా పిలుస్తారు మన వాళ్ళు. ఎందుకంటే విశాఖపట్నానికి చెందినటువంటి తెలుగు యువతని, కుటుంబానికి చెందినటువంటి యువతని అతను వివాహం చేసుకున్నాడు కనుక అతగాడికి మనం రాజమర్యాదలు చేసి పంపించాం. కానీ ఇప్పుడు నిన్న మాట్లాడింది ఏమిటంటే భారత్ పాక్ ఘర్షణ తోటి లేదా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలతో మాకేం సంబంధం లేదు, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మేమేమి జోక్యం చేసుకోము, మాకేం పట్టదు, మాకు అనవసరం అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇప్పటి వరకు మన దేశం అమెరికాని లేదా అమెరికాలో ఉన్నటువంటి నాయకుల్ని, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రికి ఎంతో సన్నిహితుడు, చిగిని దోస్తు మన దేశానికి అని చెప్పేసి చెప్పారు. మరి అటువంటి దేశం ఆ విధంగా మాకేమి సంబంధం లేదు, మీరు కొట్టుకు సాగండి అని చెప్పేసి అన్నట్లుగా ప్రకటించడం అనేది నిజానికి ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగానే నేను భావిస్తున్నాను. అదేవిధంగా మనకి శత్రు దేశం మన మీద దాడి చేయడానికి చూస్తుంది అని చెప్పినటువంటి చైనా దానికి విరుద్ధంగా శాంతి స్థిరత్వాలతోటి మీరు వ్యవహరించండి, ఉద్రిక్తతలను తగ్గించుకోండి, అవసరమైతే మేము అంతర్జాతీయ సమాజం అంటే ఇతర దేశాలతో కలిపి పరిష్కారానికి మా వంతు సహకారం అందిస్తామనేటువంటి ఒక పాజిటివ్ వ్యాఖ్య చేసింది. అందువలన జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు వీటన్నిటినీ మన దేశము అదేవిధంగా పాకిస్తాన్ కూడా పరిగణలోకి తీసుకొని తగిన విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తగిన విధంగా అంటే దాని అర్థం నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ కవ్వింపుకి చర్యలకు పాల్పడితే లేదా మన ప్రాంతాల మీద మన జనం మీద దాడి చేస్తే మనం చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా ప్రతి దాడులు చేయాల్సిందేననేది మనకి ఇప్పటికే స్పష్టమైంది. అందుకని వాటిని కొనసాగించాలి. అదేవిధంగా ఇతరతర అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మరింతగా
దాన్ని ఒంటరిపాటు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు, దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా, ఆయుధపరమైనటువంటి చర్యలు కాకుండా దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా భారత ప్రభుత్వం మరింత ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అంటే మీరు అన్నట్టుగా మిగిలిన దేశాలు చెప్పినట్లు అంటే శాంతియుతంగా దీన్ని చర్చలు చేసుకుంటే బెటర్, మేము కూడా సహకరిస్తాం అంటున్నారు. నిజంగా అలా జరిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి? పరిస్థితి అంటే అది పాకిస్తాన్ మీద ఆధారపడింది. ఎందుకు అంటే మన దేశం మొదట ఆపరేషన్ సింధూర్ పేరుతోటి స్పష్టంగా ఉగ్రవాదుల స్థావరాలు లేదా వాళ్ళ కేంద్రాల మీదనే మేము దాడులు చేస్తాము, పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద వాటి మీద దాడులు చేయమని చెప్పేసి మన దేశం ముందు ప్రకటించింది. కానీ నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ లేకపోతే సైనిక స్థావరాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం కేంద్రీకరించింది. వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు, మేము భారత్ సైనిక స్థావరాలు వాటి మీదనే కేంద్రీకరిస్తున్నాం, సామాన్య జనం ఉండేటువంటి నివాస ప్రాంతాల మీద మేము కేంద్రీకరించడం లేదని ఓపెన్ గానే చెప్పారు. అందుకని మన సైనిక స్థావరాలు లేదా సైనిక కేంద్రాల మీద ఆ విధమైనటువంటి దాడులు జరిగినప్పుడు సహజంగానే మన ప్రభుత్వం కూడా లేదా మన మిలిటరీ దాన్ని తిప్పి కొట్టారు కూడా. ఇప్పటికే ఇంకా వివరాలు అయితే మనకి పూర్తిగా రాలేదు. మళ్ళా ఈ రోజు కూడా అలాంటి పిచ్చి పని కనుక చేసేట్లయితే మరొకసారి కూడా ఇదే విధమైనటువంటి తిప్పుకొట్టడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రతి దాడులు దానికి కౌంటర్ గా మనం కూడా వాళ్ళ అటువైపు నుంచి ఏ విధమైనటువంటిది లేకుండా మనం ప్రతి దాడులు కనుక పూనుకున్నట్లయితే అంతర్జాతీయ సమాజం మనల్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందువల్ల అలాంటి అవకాశం ఇతర దేశాలకి, మనల్ని విమర్శించేటువంటి అవకాశం ఇతర దేశాలకు ఇవ్వకుండా భారత ప్రభుత్వం కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలతో పాటు పాకిస్తాన్ కవ్విస్తే దానికి తగినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం, ఎస్పెషల్లీ భారత్ పై ఈ యుద్ధం ఇట్లానే అంటే కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ మనం అనుకోకుండానే జరిగినది ఇది. ఒక పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర స్టార్ట్ అయింది, దాని వెంటనే ఒక రోజు గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు వాటి పర్యవసానాలు వాటిని చూసినప్పుడు యుద్ధంలో గెలిచినటువంటి దేశాలు, ఓడిపోయినటువంటి దేశాలు రెండూ కూడా ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టాలకి లేదా ప్రభావాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదం మీద పోరు పేరుతోటి అమెరికా వాడు దాదాపు సంవత్సరాల తరబడి పెద్ద మొత్తంలో ఆయుధాలు, వాహనాలు, మిలిటరీ అన్ని కూడా తీసుకొచ్చి యుద్ధం చేసినా గానీ అక్కడ ఉన్నటువంటి తాలిబన్లని వాళ్ళు ఏమి చేయలేక అవన్నీ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అమెరికాకి ఆర్థికంగా ఎంతో నష్టం చేకూర్చినటువంటిది. అదే విధంగా అమెరికాని ఓడించినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినటువంటిది కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 20% పైగా ప్రాంతాన్ని రష్యా సేనలకి అది పోగొట్టుకుంది. కానీ అట్ ది సేమ్ టైము రష్యాకి కూడా అది ఆర్థికమైనటువంటి ఎంతో భారాన్ని అది మోపింది. అదే విధంగా దాని యొక్క వనరులన్నింటినీ కూడా యుద్ధానికే కేంద్రీకరించేటువంటి పరిస్థితిలో ఇవాళ రష్యా కూడా ఉన్నది. అందుకని ఉక్రెయిన్ మీద ఇప్పటి వరకు రష్యా పైచేయి సాధించినప్పటికీ ఆర్థికంగా రష్యా ఎంతో నష్టపోయింది. సైనికుల్ని నష్టపోయింది, మిలిటరీ సామాగ్రి నష్టపోయింది, ఆర్థిక వ్యవస్థని నష్టపోయింది. దానికి తోడు ఆంక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని యుద్ధం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి, ఏ దేశానికి మంచిది కాదు అనేటువంటిది ఒకటి. అయితే దాని మరి యుద్ధం మంచిది కాదు అని అన్నప్పుడు ఎదుటివాడు రెచ్చగొడితే ఏం చేయాలంటే తగినటువంటి బుద్ధి కూడా చెప్పాలి. ఉదాహరణకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నాయి. ఇరాన్కి వెళ్ళినటువంటి హమస్ నాయకుడిని, ఇరాన్ లో పర్యటిస్తున్నటువంటి హమస్ నాయకుడిని ఇజ్రాయెల్ దళాలు టార్గెట్ చేసి ఇరాన్ గడ్డ మీద చంపాయి. చంపిన తర్వాత దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఒకరోజు ఇజ్రాయెల్ మీద దాడులు జరిపి, ఇజ్రాయెల్ చేసినటువంటి దానికి ప్రతీకారంగా మేము కూడా దాడులు చేస్తాం, ఇంతటితో మేము ఈ దాడులు ముగిస్తున్నాం, ఈ ఒకరోజు దాడులు మాత్రమే, మళ్ళా ఇజ్రాయెల్ అటువంటి చర్యలకు పాల్పడితే మేము కూడా స్పందిస్తామని చెప్పేసి ప్రకటించి ఆపేసింది. ఆ తర్వాత మళ్ళా ఇజ్రాయెల్
మళ్ళా అటువంటి పని చేయలేదు. అందుకని అది అంతవరకు ఇప్పుడు రెండు వైపులా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ యుద్ధం కానీ అటువంటిది జరగలేదు. అందుకని భారత్ పాకిస్తాన్ మధ్య కూడా నిన్న మొన్న ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో అదే విధంగా మనల్ని దెబ్బతీశారు, మనం దెబ్బతీశాము, దానికి ప్రతిగా మళ్ళా వాళ్ళు దాడి చేశారు. అందుకని ఇంతవరకు ఓకే అనుకుని పాకిస్తాన్ వెనక్కి తగ్గితే ఇబ్బంది లేదు. లేకపోతే మాత్రం మళ్ళా మనం మరొకసారి పాకిస్తాన్కి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కరాచీ ఓమ్రారా పోర్టులపై పాక్ చెందిన ఒక 10 నుంచి 12 నౌకలను ధ్వంసం చేశామని చెప్తున్నారు. సో ఒకవేళ అదే నిజమైతే కనుక 1971 తర్వాత జరిగిన ఇది మొదటిది అవుతుంది. సో అలాగా కంక్లూజన్ కింద అలా అనుకోవచ్చు అంటారంటే మళ్ళీ 1971 పునరావృతం అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు 1971 పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. 1971 అంటే అది బంగ్లాదేశ్ లో తలెత్తినటువంటి అంతర్యుద్ధంలో అక్కడ పాకిస్తాన్ సైన్యం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాన్ని అణిచివేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో అవామీ లీగ్ నాయకులు భారతదేశాన్ని మాకు సాయం చేయండి, ఇక్కడ మా మీద అణచివేతకు పాల్పడుతోంది పాకిస్తాన్ అన్నప్పుడు మన సైన్యం జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం మీద యుద్ధం చేసి దాదాపు 90,000 మందిని బందీలుగా పట్టుకున్నటువంటి ఉదంతం అది. ఆ సందర్భంగానే బంగ్లాదేశ్ అనేటువంటిది దాన్ని విముక్తి చేసి ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి భారతదేశం ప్రయత్నించింది. అప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది, అది ఆ విధంగా ముగిసింది. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఉగ్రవాదుల యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా మనం ఉగ్రవాద స్థావరాల మీద లేదా ఉగ్రవాదుల మీద మనం చర్యలు తీసుకున్నాం. అందుకని దీనికి ఉన్నటువంటి పరిమితుల్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆనాడు ఎట్లాగైతే మన నావికాదళం కరాచీ పోర్టులు లేదా ఇతరత్ర వాటి మీద దాడి చేసిందో ఇప్పుడు కూడా అంటే గట్టిగా ఒకసారి గట్టి దెబ్బతీస్తే పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధిని మానుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన సైన్యం మన నేవీ కూడా ఇప్పుడు కరాచీ రేవుల మీద ఇంకొక రేవు మీద దాడి చేసినట్టు చెప్తున్నారు. అందుకని పేలుళ్ళు సంభవించినట్టు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే నష్టం ఎంత జరిగింది నిజంగా మన వాళ్ళు చెప్తున్నట్టు కార్గో షిప్లు అనేవి దాదాపు 10-12 కార్గో షిప్లు ధ్వంసం అయినాయని ఇవన్నీ కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. దాడులు అయితే జరిగాయి, మన యొక్క సామర్థ్యం ఏంటో మనం చూపించాము. కానీ నష్టాలు అనే దానికి వచ్చేసరికి మీడియాలో లేదా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని ప్రాతిపదిక చేసుకొని మనం వాటి మీద నిర్ధారణకు రానవసరం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఉగ్రవాద స్థావరాలపై మన భారత సైన్యం అటాక్ చేసిందని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ఏంటంటే మళ్ళీ మన మీదకి కాలు దువ్వింది. అంటే ఉగ్ర స్థావరాలు మేమేమి ఉగ్రవాదులు ఏం పెంచి పోషించట్లేదు, వాళ్ళకి ఎలాంటి ఆవాసాలు ఇవ్వట్లేదు అని అన్నా సరే మనం చేసిన ఉగ్ర స్థావరాల విషయంలో పాక్ ఇట్లా మళ్ళీ యుద్ధానికి దిగిందంటే నిజంగానే అంటే ఎంత కాదు అని పాకిస్తాన్ అన్నా సరే నిజంగానే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు అంటే ఉగ్రవాదం పెంచి పోషిస్తుందని దీన్ని బట్టి మరొకసారి రుజువైంది అనుకోవచ్చు అంటారా? పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంది, తన గడ్డ మీద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ఉంది. గతంలో ఇటువంటి పని చేశామని చెప్పేసి స్వయంగా పాకిస్తాన్ మంత్రే చెప్పాడు కదా కొద్ది రోజుల క్రితం. అది అందరికీ తెలిసినటువంటి రహస్యం. అయితే పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే భారతదేశం మీద మేము ఎవరిని ఉగ్రవాదుల్ని మేము ప్రయోగించలేదు, మేము మద్దతు ఇవ్వలేదు అనేటువంటిది చెప్తుంది. ఇది ఎప్పుడు పాడే పాటే, అదేమి కొత్త విషయం కాదు. ఏ దేశం కూడా మేము ఉగ్రవాదుల్ని పంపించామని చెప్పేసి చెప్పరు. అందుకని చెప్పకపోయినప్పటికీ మనకు తెలుసు పాకిస్తాన్ లో తయారైనటువంటి వాళ్ళు లేదా ఆక్రమిత కాశ్మీర్ లో తయారైనటువంటి వాళ్ళే మన దేశం మీద వచ్చి దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు అనేది మన అందరికీ తెలుసు. అందుకని అది తెలిసినటువంటి దాన్ని అఫీషియల్ గా ఏ దేశం కూడా అంగీకరించదు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే అది దానికి సంబంధించినటువంటి ఆధారాలని మనం ఐక్యరాజ్య సమితికి కనుక మనం అందజేసేట్లయితే వాటి మీద ఐక్యరాజ్య సమితి కూడా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అటువంటి చర్య తీసుకోవడానికి వీలు కల్పించే విధంగా మనకి ఆధారాలని దొరికేట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తుందా అంటే వ్యవహరించదనే చెప్పాలి. అందుకనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్థావరాలని మార్చడం, కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త భవనాలని అది వినియోగించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి దానికి ఇప్పుడంతా కూడా బాల్
పాకిస్తాన్ వైపునే ఉన్నది. వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చూడాలి. అయితే యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది మనం చూసుకున్నట్లయితే అసలు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవడానికి రీజన్ పహల్గామ్ ఉగ్ర దాడి. సో ఆ దాడి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఏదో ఒక ఉద్దేశం ఉండే స్టార్ట్ చేశారు. దాని ఉద్దేశం మనం ఏ విధంగా ఊహించుకోవచ్చు అంటారు? స్టార్ట్ చేసింది అక్కడ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి ఫస్ట్ స్టార్ట్ చేశారు. దాని నుంచే ఇవాళ ఇక్కడ వరకు కంటిన్యూ అయింది. ఆ ఫస్ట్ ఆ ఉగ్ర దాడిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు జరుగుతుందని ఊహించకుండా అయితే ఉండరు, కానీ బట్ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? మనకి ఉగ్రవాద దాడులు సీమాంతర ఉగ్రవాదులు అంటాం. అంటే అవతల వైపు నుంచి జరిగేటువంటి ఉగ్రవాద దాడులు. ఒకవైపు పాకిస్తాన్ వైపు నుంచి మన మీద దాడులు గతంలో జరిగాయి. అదే విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో వచ్చేసరికి మయన్మార్, అదే విధంగా బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో దాడి చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే అంతర్జాతీయ కుట్రలో భాగంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏమిటి భారతదేశం మీద ఉన్నటువంటి కుట్ర అని చూసినప్పుడు 30 సంవత్సరాల క్రితం పంజాబ్ లోను, అదే విధంగా కాశ్మీర్ లోను జరిగినటువంటి ఉగ్రవాద దాడుల వెనకాల అమెరికా హస్తం ఉంది. అమెరికా కానీ లేదా బ్రిటన్ ఇట్లాంటి దేశాల హస్తం ఉంది. ఎందుకు అంటే భారతదేశం అనేటువంటిది అప్పటికి అంటే 3.5 దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ తోటి స్నేహంగా ఉంటుంది. సోవియట్ యూనియన్ తోటి భారతదేశం స్నేహంగా ఉండటం అనేది అమెరికాకి ఇష్టం లేదు. అందుకని మా వైపు వస్తావా లేదా అనేటువంటిది అప్పుడు పరోక్షంగా బెదిరింపులతో పాటు ఈ విధంగా ఉగ్రవాదుల్ని పంపించి మన మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఆ సోవియట్ యూనియన్ అంతరించిన తరువాత మారినటువంటి పరిస్థితుల్లో మన దేశం అమెరికాకు దగ్గరైంది. అమెరికాకు దగ్గర అయినప్పటికీ మన దేశంతో సంబంధాలను కొనసాగిస్తూనే, మన దేశంతో ప్రయోజనాలు పొందడానికి చూస్తూనే సైమల్టేనియస్ గా పాకిస్తాన్ తో కూడా అమెరికా సంబంధాలను కొనసాగిస్తూ ఉంది. ఎలాగూ అంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాలకి అవసరమైనటువంటి మరమ్మతులు కానీ లేదా వాటికి అవసరమైనటువంటి విడిభాగాలను కానీ సరఫరా చేయడానికి కొన్ని వందల కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చేందుకు ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాడు. నిన్నగాక మొన్ననే 2 నెలల క్రితం. అందువల్ల అమెరికా పాకిస్తాన్ సంబంధాలు అనేటువంటివి ఇప్పటికీ బలంగానే కొనసాగుతున్నాయి. అట్ ది సేమ్ టైం మన దేశంతో కూడా కొనసాగిస్తున్నారు. అందుకని జేడి వ్యాన్స్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తూ మాకు 2 దేశాలు కావాల్సినవి. ఒక దేశం భారతదేశం అనేది మాది భాగస్వామ్య దేశం, పాకిస్తాన్ అనేటువంటిది మాతో కలిసి వచ్చే దేశం అని చెప్పేసి మాకు 2 దేశాలు కావాల్సినవే, వాళ్ళు పరిష్కరించుకుంటారు, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ట్రంప్ కూడా చెప్పాడు. దాన్ని మరింత పచ్చిగా జేడి వ్యాన్స్ నిన్న చెప్పాడు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అంటే ఇన్ కేస్ ఏ దేశాలైనా అమెరికా లాంటి అంటే అగ్రరాజ్యాలు ఉన్నాయి కాబట్టి అవైనా కొంచెం ఈ 2 దేశాలకు సంబంధించి ఇంత యుద్ధం వద్దు, ఇద్దరికీ నష్టమే జరగచ్చు అన్న ధోరణిలో ఏమన్నా సర్ది చెప్పే ప్రయత్నాలు చేసే అవకాశం ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఏమైనా ఇంత ఇక మీద? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ అటువంటి ప్రకటన చేశాడు. ఏది ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశము లేదా పాకిస్తాన్ 2 కూడా సన్నద్ధం అవుతున్నాయి ఘర్షణకు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అటువంటి ప్రకటన చేశాడు. అందువల్ల దానికి పాకిస్తాన్ వైపు నుంచి ఏదన్నా సర్దుబాటు చేసుకోవడానికి ఉండేట్లయితే మధ్యవర్తిత్వం వహించడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇరాన్ మన దేశానికి కూడా మిత్ర దేశమే, పాకిస్తాన్ తో పాటు ఇరాన్ మనకు కూడా మిత్ర దేశమే. అందువల్ల ఇరాన్ మేము అవసరమైతే మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మరి పాకిస్తాన్, నేను అందుకే ముందే చెప్పినట్టుగా ప్రతి బాల్ పాకిస్తాన్ కోర్టులోనే ఉంది. అది మధ్యవర్తిత్వం అయినా లేకపోతే దాడుల్ని నిలిపివేయడం అయినా లేదా ఉద్రిక్తతల్ని తగ్గించడం అయినా కానీ ఇవాళ మొత్తం అంతా కూడా పాకిస్తాన్ వైపే వేళ్ళు చూపిస్తూనే పాకిస్తాన్ మీదనే అది ఉన్నదనేది మనకి స్పష్టం. ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి తప్ప ఊహించి ఇలాగే చేస్తుంది లేకపోతే ఇలాగే చెయ్యదు అని ఊహించి మనం అయితే చెప్పలేము.